తన మాటలు వింటే యాక్షన్స్ చేయడం కన్నా ముందే సీతతో ఈజీ కాదని అనిపిస్తది. తను అసలు ఏం చేయక్కర్లేదు. సీత ఎంట్రీ ఇస్తే ఎక్కడికి ఎంట్రీ అయినా కూడా ఫేమస్ అయిపోతదనమాట. తనే మన సీత. ఫస్ట్ యాక్చువల్లీ 'బేబీ' మూవీతో ఆల్రెడీ ఫుల్ ఫేమ్ అయిపోయింది. ఇంకా 'బిగ్ బాస్' మూవీ నుంచి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అసలు ఇంకా మనకు దొరకట్లేదనమాట. ఇంటర్వ్యూకి కూడా చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చిన రేంజ్ ఫేమస్ వచ్చేసింది. మరి ఇప్పుడు సీత గారు ఇప్పుడు కొత్తగా 'డ్రింకర్ సాయి' మూవీలో కొత్త రోల్‌తో మనకు పరిచయం అవుతున్నారంట. అసలు రోల్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ ఆ రోల్ గురించి అడుగుదాం. హలో అండి, ఎలా ఉన్నారు హలో ఫస్ట్? అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సారీ అండ్ థ్యాంక్ యూ వెయిట్ అయ్యో! సారీ. చేసినందుకు. సారీ వెయిట్ చేయించాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద రీజన్స్. బట్ చాలా బాగుందండి. లైఫ్ అవును. ఇస్ అది ఇంట్రడక్షన్ కోసం మనం కొంచెం ఇచ్చుకున్న హైప్ అంతే అండ్ నేను వెయిట్ చేసినందుకు నో ప్రాబ్లమ్ అండ్ ఫీలింగ్ గ్రేట్. అంటే ఎవరైనా సరే కష్టపడి ఒక పర్టికులర్ స్టేజ్ కోసమే వెయిట్ చేస్తారు. మీకు వచ్చింది ఆ పర్టికులర్ ఫేమ్ అనేది. మీరు చేసిన మూవీ తోటి వచ్చేసింది. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? చాలా హ్యాపీగా ఉన్నానండి. ఆ సినిమా యాక్చువల్లీ మా రాజేష్ గారికి, సాయిరాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. నాలో ఆ క్యారెక్టర్ చూసుకున్నందుకు, నేను ఆ క్యారెక్టర్ చేయగలను నమ్మినందుకు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో నా కెరీర్కి అది నాకే తెలుసు. వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ దట్ క్యారెక్టర్. కోర్స్ దానికి ముందు యూట్యూబ్ చేశాను, 2 సినిమాలు కూడా చేశాను. బట్ ద రికగ్నేషన్ దట్ క్యారెక్టర్ గివ్ మీ ఇన్ ఆడియన్స్ ఇస్ వండర్ఫుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ స్టాండింగ్ టుడే. అండ్ ఆ సినిమా చేసి ఆ నెగిటివిటీ కూడా నాకు హెల్ప్ అయినండి. ఎందుకంటే ఆ నెగిటివిటీ వచ్చిందంటే, ఆ సినిమాలో క్యారెక్టర్ బాగా వచ్చిందంటే చూసి మర్చిపోయే క్యారెక్టర్లు చాలా ఉంటాయి. దాంట్లో ఎన్ని రోజులు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ నాకు దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ స్టిల్ రియల్లీ నిజంగానే మీరు ఇప్పటికి బిగ్ బాస్ వెళ్ళొచ్చినా ఎన్ని చోట్లకి వెళ్ళొచ్చినా సరే మిమ్మల్ని ఆ బేబీ బేబీ మూవీ సీత సీత లాగానే లాగానే చూస్తారు. గుర్తుపెట్టుకుంటారు. అండ్ అది యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ నన్ను ఒక యాక్టర్గా గుర్తుపెట్టుకుంటున్నందుకు. ఎందుకంటే ఆ సినిమా ఆర్ ఆ యాక్టింగ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే నేను నిజంగా సక్సెడ్ అయినట్టు యాక్టర్గా. సో అండ్ అది దట్ ఈస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ రోల్, నెగిటివ్ రోల్ చేయడం. రమ్యకృష్ణ గారి పడియప్ప అదే నరసింహ మూవీ టైం నుంచి నాకు అలాంటి ఒక రోల్ కావాలి అనే చాలా ఇదిగా ఉండేది. ఎందుకంటే యాక్టర్ అనేది అప్పుడే తెలుస్తుంది, మన కాని రోల్ మనం చేసినప్పుడే. సో అది చేసి అది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నిజంగా మీకు అలాంటి రమ్యకృష్ణ నీలాంబరి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తే కనుక మీరు రెడీగా ఉన్నారా? ఫుల్ నెగటివ్ వచ్చినా పర్లేదు అని. అది సి అగైన్ ఆ క్యారెక్టర్ని హేట్ చేయడం అనేది కూడా మనలో అదొక ఆర్టే. సో అలాంటి క్యారెక్టర్ వస్తే ఇంకా అంతకంటే ఏం లేదండి. ఆవిడలాగా కాకపోయినా నా 100% ఎఫర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఐ వెరీ హ్యాపీ అలాంటి క్యారెక్టర్ వస్తే ఎప్పుడైనా చేస్తాను నేను. ఇప్పుడు 'డ్రింకర్ సాయి' మూవీ రిలీజ్ అయింది. అందులో రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ అయితే చూస్తున్నాం మనము. అందులో మీరు కొత్తగా కమెడియన్‌గా కూడా పరిచయం అవుతున్నారు అన్నారు. అంటే మీరు కమెడియన్‌గా కొంచెం ఏమన్నా కెరీర్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? తెలీదండి ఎలా వస్తుందో మనకు ఆపర్చునిటీ. డైరెక్టర్ మనల్ని అది యాక్చువల్లీ నా చేతిలో ఏం ఉండదు. డైరెక్టర్ మనల్ని ఆ క్యారెక్టర్‌లో విజువలైజ్ చేసుకోగలగాలి. అది వాళ్ళ విజువల్స్ ఆర్ వాళ్ళ విజన్ బట్టి ఉంటది. సో నన్ను సాయి రాజేష్ గారు నెగెటివ్ రోల్‌లో చూసారు. ఆ క్యారెక్టర్‌కి నేను సరిపోతున్నాను. నేను ఈ రోల్‌కి సరిపోతానని చూసారు. అలా ఇంకే డైరెక్టర్‌కి ఎలా కనిపిస్తే అలా చూస్తాను. కానీ ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతానని నాకు తెలుసండి. అంటే అది నాకున్న కాన్ఫిడెన్స్ నాలో. మరి ఎందుకు మిమ్మల్ని మీరెలా చూడాలనుకుంటున్నారండి? ఒక్కో డైరెక్టర్ మిమ్మల్ని ఒకలా చూస్తున్నారు. నేనైతే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటున్నానండి. అదేది హీరోయిన్ అని కాదు, ఇంకేదని కాదండి. నన్ను నేను కెమెరా ముందు ఉండాలి అని, నాకు కెమెరా చాలా ఇష్టం. వెండి తెర మీద పడ్డామా కనిపించాలి లేదా? అనేది నాకు చాలా ఇష్టం. సో అది కెమెరా ముందు కనిపిస్తే చాలు. ఇంకా ఏమేం ప్రాజెక్ట్స్ మీరు చేస్తున్నారు? నెక్స్ట్ గూడా ఏవి రిలీజ్ అవ్వబోతున్నాయి? ఉన్నాయండి. ఒక కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ చేసున్నాను. ఇంకా టైటిల్ రివీల్ చేయలేదు. బట్ గీతార్ట్స్‌కి ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఇట్ కమింగ్ ఔట్ వెరీ వెల్. హోప్‌ఫుల్లీ దాని అనౌన్స్‌మెంట్ అవుతే నేను కూడా చెప్పగలుగుతాను. సో ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్ అండి యాస్ ఆఫ్ నౌ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 'బిగ్ బాస్'కొద్దాం. ఆల్మోస్ట్ అందరూ అడుగుతున్నారు ఎలా అనిపించింది ఎక్స్‌పీరియన్స్? అది అందరికీ తెలిసిందే బావుంటుంది. కొంతమందికి బాగా ఫేమ్ తెస్తుంది. కొంతమందికి నెగటివిటీ తీసుకొస్తుంది. సో మీకు 'బేబీలో' వచ్చిన నెగటివిటీ 'బిగ్ బాస్' ద్వారా పోయిందా? ఇంకా అలానే ఉందా? ఇంకెక్కువయిందా? అలా ఏమి ఉండదండి యాక్చువల్లీ. దిస్ అంటే మనము యాజ్ ఎ పర్సన్ కూడా అందరికి నచ్చాలని కూడా రూల్ ఉండదు. సో ఫ్యూ పీపుల్ విల్ లైక్ యూ, పీపుల్ విల్ నాట్ లైక్ యూ. బట్ అగైన్ ఐ గాట్ అంటే నేనైతే ఒక్కరు నన్ను యాజ్ ఎ పర్సన్గా ఇష్టపడ్డా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో చాలామంది ఇష్టపడ్డారు. ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారు, తప్పు లేదు. అది వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు నేను కనెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ మెజారిటీ పీపుల్ కనెక్ట్ అయ్యాను. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. బట్ నిజంగా అందరికి ఇన్ని సీజన్స్ చూసినా, ఎంతమంది వెళ్ళొచ్చినా గూడా ఒకరికి ఉండే కరెక్ట్ క్వెషన్ ఏంటంటే, నిజంగా గొడవలు జరుగుతాయి. నిజంగా అంత కొట్టుకుంటారా అసలు? అదే నన్ను అడుగుతారు స్క్రిప్ట్ ఉంది అని. అలా ఏం ఉండదండి. ఒక సినిమాలో గంట సేపు స్క్రిప్ట్ చేయడమే చాలా కష్టం. సీన్ వైజ్ మాకు టేక్స్ పడతాయి. అలాంటిది అంత పెద్ద స్క్రిప్ట్ ఎలా యాక్ట్ చేస్తామండి 100 రోజులు? అది హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఒక హోదాలో ఉన్నవాళ్ళు, ఒక సినిమా 2 సినిమాలు చేసిన వాళ్ళు, సీరియల్స్ చేసిన వాళ్ళు, ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ వాళ్ళకంటూ ఒక ఇది ఉంటుంది.
అలాంటి వాళ్ళందరిని తీసుకొని వచ్చి ఒక దగ్గర పెడితే అఫ్ కోర్స్ సింక్ అవ్వరండి. మన ఇంట్లోనే మనకి మన పేరెంట్స్‌తో మనస్పర్ధాలు, మన సిస్టర్స్, సిబ్లింగ్స్‌తో మనస్పర్ధాలు ఉంటాయి. అలాంటిది 14 మంది ఆర్ 20 మంది ఒక దగ్గర ఉన్నప్పుడు పక్కా మనస్పర్ధాలు వస్తాయి. ఇంకా అది ఎందుకు రాదనుకుంటారో నాకు తెలీదు. అండ్ జనాలు కూడా వీళ్ళేంటి నాకు చెప్పేది, వీళ్ళేంది ఇప్పుడు ఒకరొచ్చి నువ్వు చెడ్డ అని ఎలా చెప్తే మనం తీసుకోగలుగుతామా? సో ఆఫ్ కోర్స్ తీసుకోలేం కాబట్టి గొడవలు అవుతాయండి. అది ఇట్స్ వెరీ న్యాచురల్ హ్యూమన్ ఎమోషన్. యాహ్! డిస్‌రెస్పెక్ట్ ఎవరు తీసుకోలేరు. ఎవరు తీసుకోలేరు. ఇప్పుడు నామినేషన్స్ అంటే నువ్వు ఇలా చేసావు, నువ్వు చెడ్డ అంటే ఎందుకు పడతామండి? వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. సో దట్స్ ఆల్, నథింగ్ స్క్రిప్టెడ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్‌గా ఎవ్వరు గెలవాలి ట్రోఫీ అని మీరు అనుకుంటున్నారు? ఆ! నేను చెప్పాను ఆల్రెడీ. ఎవరు ఓజీ క్లాన్‌లో ఎవరు గెలిచినా ఐయామ్ వెరీ హ్యాపీ. బట్ నా తమ్ముడు నబీల్ గెలవాలని అనుకుంటున్నాను. ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ హి హస్ పుట్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ థింక్ హి డిజర్వ్స్ ఇట్. సో ఐ విష్. అండ్ ఫైనల్‌గా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా ఇప్పుడే తీసుకుందాము. ఇప్పటి వరకు మీరు ఆల్రెడీ లోపల ఉన్నారు, బయటికి కూడా వచ్చారు. ఒక్కొక్క నేమ్ ఒక్కొక్కరికి చెప్తాను. వాళ్ళ గురించి మీరు సింగిల్ వర్డ్‌లో ఎలా చెప్తారో చూద్దాము. నిఖిల్ గురించి ఏం చెప్తారు? నిఖిల్ ఈజ్ అ వెరీ క్యూట్ బాయ్. ఫ్యామిలీ మ్యాన్. హి ఈజ్ అ వెరీ ఫ్యామిలీ మ్యాన్. నేను చూసాను కూడా ఫ్యామిలీ క్రౌడ్ ఇస్ వెరీ కనెక్టెడ్ టు హిమ్. సో ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్ ఐ కెన్ సే. గౌతమ్? గౌతమ్ ఇస్ సోలో బాయ్. అశ్వత్థామ 3.0. తన మీద వచ్చిన నెగటివిటీస్ గురించి కామెడీ అశ్వత్థామ 2.0 అనకుండా వేరేలాగా తిడుతుంటారు. అది రియాలిటీకి దీని గురించి మీరేమంటారు? అది నాకు తెలీదండి. బట్ తను ఆ వర్డ్ అన్నందుకు ఫీల్ అయ్యాడు. ఐ థింక్ అది ఫీల్ అవ్వడానికి ఏం లేదండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఆడియన్స్‌లో ఉండడం ఇస్ వెరీ గుడ్. సో ఇంకా ఆడియన్స్ తనని అశ్వత్థామ అన్న పేరుతో గుర్తుపెట్టుకున్నారంటే ఇట్స్ అయితే బ్లెస్సింగ్ ఫర్ హిమ్. నెక్స్ట్ ప్రేరణ? షీ ఈస్ వెరీ చైల్డిష్ అండి. వెరీ. ఓకే. నబీన్? నబిల్ ఇస్ వెరీ వెరీ క్యూట్ అండ్ వెరీ జెన్యూన్. అవినాష్? అవినాష్ ఇస్ కామెడీ. కామెడీ ఇస్ అవినాష్. విష్ణుప్రియ? డార్లింగ్. డార్లింగ్. యువర్ డార్లింగ్, అందరు డార్లింగ్. అందరు డార్లింగ్. ఓకే. రోహిణి? రోహిణి ఈజ్ స్పాంటేనిటీ రోహిణిలో. వెరీ. పృథ్వీరాజ్? పృథ్వీరాజ్ ఇస్ అ జెంటిల్ మ్యాన్ అండి. తేజ? తేజ ఈజ్ వెరీ గుడ్ కుక్. యష్మి? యష్మి ఈజ్ ఆర్ బటర్ఫ్లై. వి కాల్ హర్ బటర్ఫ్లై, క్యూట్ బటర్ఫ్లై. హరితేజ? హరితేజ గారు, హరికథ, షీఈ్ మల్టీ టాలెంటెడ్ అండి. హరితేజ గారు వెరీ వెరీ షీఈ్ మల్టీ టాలెంటెడ్ ఫర్ షూర్. గంగవ్వ? గంగవ్వ వన్ లైనర్స్ అండి. షీఈ్ సావేజ్. గంగవ్వ ఇస్ సావేజ్. నయని? నైని బికాజ్ షీ కాల్ మీ క్రై బేబీ. నైని ఈజ్ ఎ క్రై బేబీ. బట్ యాక్చువల్లీ నయని ఫస్ట్ ఇంతకు ముందు వెళ్ళిన సీజన్ కన్నా ఇప్పుడు సీజన్లో యాక్చువల్లీ ట్రూగా ఉన్నట్టు అనిపించలేదని చాలా మంది అన్నారు. అది నిజమా? నేను ఒక్క వారమే చూశానండి. ఉన్నంత కాలం అయితే బాగానే ఉంది. అండ్ షీఈ్ వెరీ స్పాంటేనియస్గా ఆడాలి ఆడాలి అన్న తన కసి నేను చూశాను. సో షీఈ్ వెరీ ఎంతూజియాస్టిక్. నైనిక? నైనిక ఈజ్ వెరీ క్యూట్ అండి. షీఈ్ వెరీ 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 గుడ్ డాన్సర్, వెరీ ఫ్లెక్సిబుల్. యాక్చువల్లీ నైనికాకి మంచి ఆపర్చునిటీ లోపల వచ్చి ఉంటే ఐ థింక్ షీ వుడ్ హ్యావ్ కిల్డ్. ఆదిత్య? ఆదిత్యన్న ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. సో ఆదిత్యన్న ఈజ్ వెరీ గుడ్, యాజ్ వెరీ. సోనియా? సోనియా ఈజ్ అ వెరీ గుడ్. ఒక లాయర్ ఉంటారు కదా, షీఈ్ లైక్ దాట్. షీ హెస్ ఒపీనియన్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ చాలా ఓకల్. అండ్ ఐ థింక్ షీఈ్ పుట్ ఎవ్రీ సిచ్యువేషన్ తనకు ఒక వర్డ్ ఉంటుంది అండ్ షీఈ్ వెరీ నైస్. మెహబూబ్? మెహబూబ్ ఈజ్ వెరీ క్యూట్. నేను మెహబూబ్ అండ్ మీ హ్యావ్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ కమింగ్ అవుట్. సో హీఈస్ వెరీ గుడ్ అండి. మణికంఠ? మెనికంఠ ఇస్ మణికంఠ. వాడు చాలా మంచోడండి. చాలా కేరింగ్, చాలా మాకందరిని చాలా బాగా చూసుకునేవాడు. అఫ్ కోర్స్ హీ హ్యాస్ దిస్ అప్స్ అండ్ లోస్, బట్ వాడు చాలా మంచోడు అండ్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. బేబక్క? బేబక్క గురించి బంగారక్క నాకైతే. బేబక్క. అండ్ నెక్స్ట్ శేఖర్? శేఖర్ అన్న గురించి చెప్పలేమండి. ఆయన పర్ఫెక్ట్ అసలు. అండ్ ఫైనల్లీ ఇంపార్టెంట్ పర్సన్ సీత. సీత ఇస్ ఆల్వేస్ కిరాక్ అండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఐఎమ్ కిరాక్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ చూసారు కదా ఎంత టైం చక్కగా అసలు బిగ్ బాస్లో ప్రతి ఒక్కరి గురించి చాలా ఓపిక ఒపీనియన్ చెప్పేశారు. అండ్ కిరాక్ ఎప్పుడైనా సరే, సీత ఇప్పుడు కిరాక్ తగ్గేదేలే కదా. ఒక్కసారి చెప్పండి తగ్గేదే. ఆ డైలాగ్ చెప్పాను పెద్దాను కాదు, బట్ తగ్గేదేలే. పెద్దదాని అంటే ఒక గ్రాటిట్యూడ్, ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎలా ఉంటారు అంటే ఆన్ స్క్రీన్ మీద కనిపించే అంత నెగిటివిటీ ఆఫ్ స్క్రీన్లో ఉండదు అనేది మనకు సీతతో మాట్లాడిన తర్వాత తెలిసింది. అండ్ వీ విష్ సీత టు గో అహెడ్ అండ్ in a good and bright characters. Until then, keep watching TFPC. నేను మీ భవ్య, signing off.